నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి మేషంలోకి రావడం జరుగుతున్నది. కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర, బుధ, సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు? వీరు మనకు వృషభము, అదే విధంగా మిథునంలో ట్రావెలింగ్ ఉంది వీరికి ఈ 1 మంత్ లో. కనుక వీటి వలన కూడా జరిగేటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ మాసం? వృశ్చిక రాశి వారికి కాస్త ఈ నెల బెటర్ అని చెప్పవచ్చును. వాస్తవానికి వీరు ఏదో ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ యొక్క జూన్లో మంచి అవకాశాలు అయితే ఉన్నవి. మరి ఒకసారి వీరి ప్రిడిక్షన్ చూసుకున్నట్టయితే గురువు సప్తమాత రావడం జరిగింది కనుక వ్యాపారం అందు చక్కటి లాభాలు, విద్య యందు, ఉద్యోగం అందు అనుకూలమైనటువంటి విధంగా పట్టుదలతో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సాధించేటువంటి పరిస్థితి. నూతన వస్తువులు కొనడము, అదేవిధంగా మీ సహనానికి ఇది ఒక పరీక్ష అనుకోండి. కొత్త వారితో పరిచయాలు, ఆరోగ్యం జాగ్రత్త, చేయి పనులందు ఆత్మవిశ్వాసంతో చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఉన్నతంలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది గురువు వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్లస్సులు. మరి అర్ధాష్టమ శని ఉన్నది కనుక శని వల్ల మనస్సునందు ఆందోళన, మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడుట, సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఓపికతో పనులు చేయండి, మీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పడం జరుగుతున్నది ఇక్కడ. కనుక శని బాగాలేడు, గురువు బాగుంది కనుక సంతోషము. మరి యొక్క కుజ భగవానుడు కూడా మీకు 6వ స్థానంలోకి రావడం చేత గత కొంతకాలంగా అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేదు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుడు 6వ స్థానంలో రావడం చేత పుణ్యకార్యాలు చేయాలని కానీ, కార్యనిర్వహణ కానీ, ధన ధాన్య ప్రాప్తి, ఎక్కడి నుండో రావాల్సినటువంటి ధనము తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి, ఇష్టకార్యసిద్ధి, అలంకార ప్రాప్తి, సభా గౌరవం, అంటే నలుగురి చోట మీకు ఒక గౌరవం, పలానా వ్యక్తి సూపర్ అనేటువంటి విధంగా. మరి అదేవిధంగా ఈ యొక్క కుజుని యొక్క దృష్టి 9వ స్థానం మీద నీచంగా పడుతుంది కనుక వ్యవహారంలో కాస్త ఇబ్బందులు, అధికారుల నుండి సమస్యలు, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కుజుని యొక్క దృష్టి మరలా మీ యొక్క ఇంటి మీద, ఎట్ ద సేమ్ టైం మీ యొక్క 12వ స్థానం మీద, మీ లగ్నం మీద కూడా కుజుని దృష్టి ప్రభావం ఉండడం చేత భార్యతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, శత్రు వృద్ధి, తీవ్రమైన ఉదర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా స్థాన చలనాలు, శారీరక శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి, కొంత అవమానాలు, అధిక వ్యయము ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, నేత్ర సంబంధిత రోగాలు అయితే పొంచి ఉన్నాయి. అకారణంగా కలహాలు ఎప్పటిదో 2021-22 విషయాన్ని కూడా ఇప్పుడు కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. కనుక
కుజుణ్ణి తప్పకుండా ఆరాధించుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన మీరు ఎప్పుడు చేసుకుంటూ ఉండండి, మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ యొక్క సూర్య భగవానుడు మీ జాతక రీత్యా సప్తమ దృష్టిలో ఉండడం జరిగింది గురువుతో కలిసి. 7వ స్థానంలో సూర్యుడు ఉంటే కలత్ర సమస్యలు, అభిప్రాయాలలో భేదాలు, అంటే పార్ట్నర్షిప్లో బిజినెస్లో కాస్త మీరొకటి అంటే వారొకటి అనడం, ఇలా కొత్త వివాహం అయింది అనుకుందాము, భార్యాభర్తలకు పడకుండా ఉండే అటువంటి పరిస్థితి, సంతాన బాధలు, నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టము, అనారోగ్య సమస్యలు. మరి ఇదే 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు మీకు 8వ స్థానంలోకి వెళుతూ ఉన్నాడండి. అప్పుడు గర్భ సంబంధ అనారోగ్యాలు, విరోధాలు, విచారము, శత్రు వృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు, మనశ్చింత ఉంది. కనుక ఈ యొక్క ఎవరైనా కన్సీవ్ లేడీస్ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది. ఎట్ ద సేమ్ టైం మరి యొక్క బుధగ్రహము కూడా గురువుతో కలిసి ఉండడం చేత చక్కటి అద్భుతమైనటువంటి వ్యాపారం కానీ, అధికారుల అనుగ్రహము కానీ, కొంత ఆత్మీయుల ఎడబాటు ఉన్నది. ఇక్కడ ఏదో కొంత ఆందోళన అయితే గోచరిస్తున్నది. పనిచేసే చోట కాస్త చివాట్లయితే ఉన్నాయి పై అధికారుల నుండి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క సప్తమంలో శుక్రుడు కూడా ఉన్నాడు కనుక స్త్రీ మూలక కలహాలు ఉంది, వృధా కోపం ఉంది, అధిక వ్యయము ఉన్నది. ఎట్ ద సేమ్ టైం స్థిరాస్తుల వృద్ధి, ధనప్రాప్తి, ఏది నెల చివరలో శుక్రుడు మారుతూ ఉంటాడు. మరి యొక్క బుధుని మార్పు వల్ల కూడా విజయప్రాప్తి, బంధు నష్టము, ఏదో మానసిక భీతి ఏదున్నా కూడా మీకు జూన్ చివరిలో మంచి ఫలితాలు, ఏదో జాక్పాట్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి నెల చివరిలో తప్పకుండా కూడా మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. తప్పకుండా మీరు కూడా సూర్య భగవానునికి అర్ఘ్యం విడిచిపెట్టండి 9 మార్లు. సూర్య అరిష్టేతు సంప్రాప్తే, సూర్య పూజాంచకారయేతు, సూర్య ధ్యానం ప్రవక్ష్యామి, ఆత్మపీడోపశాంతయే అని తప్పకుండా అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా ఈ యొక్క కుజ భగవానుని యొక్క అనుగ్రహం కూడా పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చెప్పినటువంటి విషయాలు ఖచ్చితంగా జాగ్రత్తలు వహిస్తూ మీరు పరిహారాలు కూడా చెప్పారు కాబట్టి వాటిని కూడా పాటిస్తూ ఈ నెలలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మంచి పీరియడ్ కూడా ఉంది, మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. రైట్ అండి, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనుసు రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.